మీరు స్వీట్స్ ఇష్టపడే వాళ్ళైనా, మ్యాంగోస్ ఇష్టపడే వాళ్ళైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మ్యాంగో తోటి రవ్వ కేసరి చేస్తున్నాను. కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు అన్నీ తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఎండు ద్రాక్ష దాంట్లో వేసి వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. వీటిని కూడా ఒక కప్పులో తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం ఎరుపు రంగు మారేదాకా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ కూడా బాగా వేగింది. దీన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. బెంగుళూరులో సమ్మర్ వచ్చిందంటే ఫుడ్ ఫెస్టివల్ దాంట్లో మ్యాంగోస్ తోటి రకరకాల వెరైటీస్ చేసి పెడుతుంటారు ఇక్కడ. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పుల నీళ్ళు, 1 కప్పు మ్యాంగో పల్పు. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ మ్యాంగో వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇది బాగా మరిగేదాకా పెట్టుకొని ఆ మరిగిన దాంట్లోకి ఇప్పుడు మనం రవ్వ వేసి ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉండలు కట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. రవ్వ ఉడికింది లేనిది చూసుకున్న తర్వాతే మనం పంచదార యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నేను పంచదార పౌడర్ చేసి ఒక ముప్పావు కప్పు పంచదార వేశాను. అలాగే బాదం మిల్క్ పౌడర్ ఒక అరకప్పు వేశాను. ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను ముందే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అలాగే నీళ్ళతో సహా వేసేసాను. ఇప్పుడు దీన్ని మరికొంతసేపు ఉడికించుకోవాలి. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ నేను మళ్ళీ ఒక 1½ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది రెసిపీ అంతా కూడా. నెయ్యి అంతా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసుకోవటం. సో మన స్వీట్ రెడీ అయిపోయింది. మీరు మ్యాంగో బదులు ఇష్టమైతే పైనాపిల్ కూడా వేసి సేమ్ రెసిపీ ట్రై చేయొచ్చు.